ఎన్నికల్లో పోటీ చేస్తోళ్ళు ఊర్లన్నీ గుత్తవట్టి తిరుగుతుంటారు. నాకే ఓటేసి గెలిపియాలని కోరుతుంటారు. ఆల్రెడీ ఓ పారి గెలిపించిండ్రు అనుకోర్రి, ఇంకో తాపసుత మీ దీవనార్థి కావాలని కోరుతారు. అదే మొదలైతే నాకు ఒక్క ఛాన్స్ ఇయ్యురని బతిమలాడతారు. కానీ ఊరోళ్ళంతా ఒకటే పార్టీని కాయి చేయరు కదా, ఎవ్వరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓటేస్తారు. గెలిచినాక లీడర్ గారు ఏం చేయాలి? పార్టీలన్నీ పక్కకు పెట్టి పబ్లిక్ తిప్పలు తీర్చాలి. కానీ గీ ముచ్చటి నుండ్రిగా यादवों का और मुसलमानों का आइए चाय पीजिए मिठाई खाइए काम के बारे में मत बोलिए मैं आपका काम नहीं करूंगा సారేమంటున్నాడంటే యాదవులు ముస్లింలు వస్తే మా ఇంటికి రార్రి, ఇంత షాయం వస్తాం తాగుర్రి, మిఠాయిలు పెడతాం తినుర్రి, అంతేగాని పలానా పని చేయమని మాత్రం అడగద్దు, నేను చెయ్యను గాక చేయను అని సాఫ్ సీదా చెప్తాండు. ఎందుకంటే వాళ్ళు సారుకు ఓటేయలేదట. మరి నాకు ఓటేయనప్పుడు నేనెట్లా పని చేస్తా అనేది సారు మాట. ఇంతకు సారెవలంటే బీహార్ల జేడీయూ ఎంపీ పేరు దేవేష్ చంద్ర ఠాకూర్, మొన్నటిదాకా శాసన మండలి చైర్మన్ సుతా. చల్, గంత పెద్ద మనిషి ఓటర్లను అట్లెట్లంటాడు? ఒక్క రాజ్పూత్లు ఓట్లేస్తేనే గెలిచిండా అని కడుమూలంతా కత్తులు కటార్లు నూరుతాండ్రు. గెలిస్తేనే అయిపోయా, పబ్లిక్ తోటి నాకేం పని అనుకుంటున్నట్టుండు. కానీ సారుకు ఎవరు ఓటేసిండ్రో ఎవలెయ్యలేదో ఎట్లా తెలిసిందో ఆ కులం ఈ మతం అని కూడా చెప్పబట్టే. అట్లయితే ఓ పని చేయరు సారు, నేను పలానోళ్ళకు మాత్రమే ఎంపీనని బోర్డు పెట్టుకుని ఇప్పుడు వాళ్ళకి అన్ని ట్యాక్సులు వసూలు చేసుకోండ్రి, మళ్ళీ ఎలక్షన్లకు వాళ్ళని మాత్రమే ఓట్లు అడుగురి మరి.